సో ఈ 30 లక్షలు ఏదైతే రివార్డ్ ప్రకటించారో సో అన్న మనతో పాటు చెప్పండి అన్న, అంటే 30 లక్షల రివార్డ్ ప్రకటించడానికి అంటే ఏంది అసలు, ఎందుకు ఇట్లా ప్రకటించాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? ఒకటి వర్గీకరణ పేరుతోని వర్గీకరణకు ఉద్యమానికి సహకరించడం మద్దతు తెలపడం మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ వ్యక్తి ప్రతి సంఘము ప్రతి మేధావి కూడా మాలలు దోచుకున్నారు, మాలలు దోచుకున్నారు, మాదిగలకు నోటికాడు బుక్క కొట్టారని అంటున్నారు కదా. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2, 2014 నుంచి 31 డిసెంబర్ 2024 వరకు ఈ 10 సంవత్సరాలలో ఒక దశాబ్ద కాలంలో రిజర్వేషన్ల ఫలాలన్నీ కూడా కేవలం ఒక సామాజిక వర్గం మాదిగలు తిన్నారని లెక్కలు చెప్తున్నాయి. నేను ఆ లెక్కలను ఆధారంగా చేసుకొని ఇన్ని రోజులు ఇంత మద్దతు చెప్తున్నారు కదా, మీరందరూ కూడా మాదిగలు రిజర్వేషన్ ఫలాలు పొందుకోవడంలో వెనుకబడ్డారని రుజువు చేస్తే 30 లక్షల రివార్డ్ ప్రకటిస్తాం. పోనీ 30 లక్షలు మా దగ్గరికి ఎక్కడ వచ్చినాయి అనుకుండొచ్చు. మా కష్టార్జితం ప్రతి మాల నెత్తికి ₹1 చొప్పున 30 లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తాం, తప్పకుండా మీకు అందిస్తాము. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మీరు ఎవరైనా కానీ రిజర్వేషన్ల ఫలాలు సంక్షేమ ఫలాలు అందుకోవడంలో మాదిగలు వెనుకబడ్డారని రుజువు చేస్తే ఈ 30 లక్షల రూపాయలు తీసుకుపోవాలి. అది మందకృష్ణనే ఉండొచ్చు, బీసీ మేధావులు ఉండొచ్చు, రాజకీయ పార్టీలే ఉండొచ్చు, రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు. మాకు ఎటువంటి ఇబ్బంది, ఎవరికైనా మేము ఛాలెంజ్ చేస్తుంటాం. మీరు గవర్నమెంట్ లెక్కలు ఎంపీరికల్ డాటా చూపెట్టేసి తీసుకుపోవాలని మేము ప్రకటించడం జరిగింది. దాన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. మీరు లెక్కలు చూసుకుంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సాంస్కృతిక రథసారథి రసమయ్య గారు నిన్న ఒక సభ విలేకరుల సమావేశం అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు. రసమయ్య నా ఆధ్వర్యంలో మేము 580 మందికి ఉద్యోగాలు కల్పించినాము అని ప్రకటించింది. సరే 580 మంది ప్రకటించారు కదా, ఏంది అది చూద్దామని దాన్ని కలెక్ట్ చేస్తే వివరాలు సేకరిస్తే 580 మందిలో 288 మంది షెడ్యూల్ కులాలు ఎస్సీలు ఉన్నారు. ఇది 288లో 203 కేవలం మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. మాలలు 65 మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ లెక్క సరిపోతుంది మనకు చెప్పడానికి. 288 మంది దళిత కళాకారులలో 203 కేవలం మాదిగ సామాజిక వర్గం ఉంటుంది, 64 మేము మాలలు ఉంటాము, మిగతా సామాజిక వర్గాలు వాళ్ళు ఉంటారు. అయితే నేనేమంటున్నానంటే ఇది ఒక ఉదాహరణ సరిపోదా? ఇదే విధంగా రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 10 సంవత్సరాలు, తర్వాత ఎస్సీ కార్పొరేషన్లో పిడమతిరావు గారు 2 పర్యాయాలు, ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 46 స్కీములు ఉన్నాయి. 46 స్కీములను వివరాలు సేకరిస్తే కంప్లీట్ మాదిగలే తిన్నారు. అంటే మీకు ఉద్యోగాలు కాదు, రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారంగా కావచ్చు, ఆర్థికంగా మేము కూడా రాజ్యాధికారం తీసుకుని ఆర్థికంగా బలపడతామని చెప్పేసి కూడా చెప్తున్నాను. ఇది మంచి క్వశ్చన్ ఇప్పుడు మీరు అడిగారు. సుప్రీంకోర్టు తీర్పు కానీ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం విద్యా ఉద్యోగ రంగాలకు మాత్రమే. ఆర్టికల్ 46 వేరేగా, 330 వేరేగా. అవగాహన లేకుండా మందకృష్ణ మాట్లాడుతుంటే చాలా మీడియాలో నిన్న మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు 10 సంవత్సరాల కాల పరిమితి ఉన్నాడు. 10 సంవత్సరాలు ఆయన అజ్ఞానానికి దానికి నిదర్శనం. రాజకీయ రిజర్వేషన్లు 10 సంవత్సరాల కాల పరిమితి, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు అంటరానితనం ప్రాతిపదికన అంటరానితనం ఉన్నంత వరకు కొనసాగాలి. కానీ రాజకీయ రిజర్వేషన్ కోణం తీసుకుని వివేక్ గారిని తీసుకొచ్చి, అంటే రాజకీయ రిజర్వేషన్ కోణం తీసుకొచ్చి విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నారు. పోనీ విద్యా ఉద్యోగ రంగాల్లో నిజంగా వెనుకబడ్డారా? లేదు. సుప్రీంకోర్టు తీర్పు కూడా విద్యా ఉద్యోగాల పరిమితం చేసుకుంటూ, ఇంకో ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, స్కీమ్స్ కాదు, కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రిపోర్ట్ రాష్ట్ర పరిధిలో తీసుకోవాలన్నారు. అందులో కూడా మాదిగలే ఉన్నారు. కాబట్టి దీన్ని తప్పకుండా మేము అవన్నీ గమనించడం కాబట్టి ఇంత అన్యాయం జరుగుతున్నది, ఇంత దోషులుగా చేస్తున్నారు కదా, అందుకనే దీన్ని తప్పకుండా నేను ఖండించాలి, సమాజం దృష్టికి పోవాలనే కోణంలోనే ఈ 30 లక్షల రివార్డు ప్రకటించడం జరిగింది. ఈ ఛాలెంజ్ ఎవరు, ఇంకో ముఖ్యంగా చెప్పాలి, కొంతమంది మాల మేధావుల పేరుతో కూడా వర్గీకరణకు మద్దతు ఇస్తున్నారు. అవునండి, వర్గీకరణ మద్దతు ఇయ్యన వాళ్ళకేమో చావు డబ్బులు మోగుతాయి, మద్దతు ఇచ్చే వాళ్ళకేమో మనము సెలబ్రేషన్ డబ్బులు కొట్టుకుంటామని చెప్పి మందకృష్ణ డైరెక్ట్ మొన్న నిన్న ఈ రోజు కూడా చెప్తున్నారు. అవును. అయితే నేనేమంటున్నానంటే ఆయన డిమాండే తప్పుడు డిమాండ్, రాజ్యాంగ వ్యతిరేక డిమాండ్. ఆయన చావు డప్పులకు నిజంగా కూడా కొట్టుకోవాలంటే ఆ ఉద్యమానికి, వర్గీకరణ ఉద్యమానికి చావు డప్పు కొట్టుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు క్షుణ్ణంగా చదివిన వాళ్ళు ఎవరైనా ఉండని అది వాళ్ళకి అనుకూలంగా రాలేదని స్పష్టంగా తెలుస్తుంది. మీరు గాలి వినోద్ కుమార్ గారి చర్చ మీరు అంత తెలుసుకుండొచ్చు. వాస్తవానికి నిజాయితీగా
ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకున్న ఆ సజెషన్ని మీరు అర్థం చేసుకుంటే అది అందరికీ షెడ్యూల్ కులాలకు అందరికీ వ్యతిరేకం. నేను సింపుల్గా చెప్తున్నా, సుప్రీంకోర్టుకు వచ్చింది దేని మీద? ఈవి చెన్నయ్య తీర్పు కరెక్టా కాదా, రెండవది పంజాబ్ గవర్నమెంట్ ఇచ్చిన వర్గీకరణ కరెక్టా కాదా, అసలు రాష్ట్రాలకు పవర్స్ ఉన్నాయా లేదని ఈ 3 గ్రౌండ్ల మీద సుప్రీంకోర్టుకు వచ్చారు. న్యాచురల్గా మీరు చెప్పండి, ఈ 3 దాని మీద తీర్పు రావాలి కదా. కానీ 585 పేజీలలో సబ్జెక్టు సంబంధించింది 140 పేజీలు మాత్రమే. క్రిమిలేయర్కు సంబంధించింది 281. తర్వాత రిజర్వేషన్ ఎంతకాలం అంటున్న పంకజ్ మిత్తలు 54 పేజీలు, వాళ్ళకి మద్దతుగా మిగతా. అంటే మీరు దీనివల్ల స్పష్టంగా తెలుస్తున్నది, క్లియర్గా ఏంటంటే రిజర్వేషన్లను ఏ విధంగా నిర్వీర్యం చేయాలనే మారుపేరుగానే ఈ సుప్రీంకోర్టు తీర్పు తప్ప దాంట్లో ఎటువంటి ఎవరికి కూడా మద్దతుగా లేదు. తర్వాత ఇంకో విచిత్రము, ఈవి చెన్నయ్య తీర్పు విచారానికి వచ్చింది కదా. ఈవి చెన్నయ్య తీర్పులో ఆ కేసు వేసిన వాళ్ళు ఈవి చెన్నయ్య గారు, పివి రావు గారు, మల్లెల వెంకటరావు, కోట సావంత్, ఈ 3 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెందిన మాల నాయకులు. వీళ్ళు 4 కేసు వేసారు, అది సుప్రీంకోర్టులో కొట్టేశారు. ఆ 4కి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో హియరింగ్కి వచ్చినప్పుడు, చర్చకు వచ్చినప్పుడు ఆ 4కి నోటీస్ ఇవ్వాలి కదా. మినిమం జస్టిస్ కదా, న్యాచురల్ జస్టిస్ కదా. ఈ 4కి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ విచారణ చేశారు. నా కేసు విచారణ చేస్తావు, నాకు నోటీస్ ఇవ్వకుండా ఇస్తాడు. ఇంకో బ్లండర్ చెప్తాను నేను. పంజాబ్ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ మీద వచ్చింది కదా, పంజాబ్లో అసలు ఎస్టీలో రిజర్వేషనే లేదు. పంజాబ్ గవర్నమెంట్లో ఎస్టీలో రిజర్వేషన్ లేదు, ఆ రిజర్వేషన్లో కూడా వర్గీకరణ చేయాలని తీర్పు. దీనివల్ల మీరు చెప్పండి ఇది అసలు పంజాబ్లో ఎస్టీ రిజర్వేషన్సే లేవు కదా, అది కూడా వర్గీకరణ ఏడ చేస్తాడు ఇప్పుడు పంజాబ్ గవర్నమెంట్? ఎస్టీలో వర్గీకరణ చేయాలంటే ఏడ చేయాలి? అసలు ఆడ రిజర్వేషన్సే లేవు కదా ఎస్టీలకు. 30 ఏళ్ళుగా పోరాడుతున్నారు అంటే ఇవన్నీ అంటే మీరు చెప్తున్నా ఇప్పుడు లూపోల్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఇలాంటివన్నీ మళ్ళీ మందకృష్ణ గారికి కావచ్చు, లేకపోతే ఆయనతో ఉన్న వాళ్ళకి మేధావులు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళందరూ చెప్పలేకపోతున్నారు లేదా తెలుసుకోలేకపోతారు. అసలు ఏం జరుగుతుంది? ఒకటి, మందకృష్ణ పోరాటం అంతా కూడా ఆయన స్వార్థ రాజకీయాలకు, బ్లాక్ మెయిలింగ్కు, జాతిని అడ్డం పెట్టుకొని చేసుకున్నాడు తప్ప జాతికి పనికొచ్చే పని కాదు, జాతికి ప్రయోజనం కలిగే పని కాదు. ఏమి జరిగినా నువ్వు ఎంత బ్లాక్ మెయిలింగ్ చేసినా, సింపుల్గా చెప్తున్నాను, నరేంద్ర మోడీకి ఓటేయాలి, బీజేపీకి ఓటేయాలి. ఎందుకు? మాకు రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తాను. పోయిన సంవత్సరం 2023 జూలై 23వ తారీఖు రాజ్యసభలో క్వశ్చన్ వస్తుంది ఏమని, ఎస్సీ వర్గీకరణ మీద బీజేపీ స్టాండ్ ఏందని. మా స్టాండ్ క్లియర్గా ఉన్నది, కేవలం 7 రాష్ట్రాలు మాత్రమే ఒప్పుకుంటున్నాయి, కొన్ని తటస్థంగా ఉన్నాయి, చాలా మటుకు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రం ద్వారా మేము వర్గీకరణ ఇప్పుడు చేయమని అధికారికంగా ప్రకటించింది. ఇది ఎప్పుడు 2000. మొన్న డిసెంబర్ 21 లోక్సభలో క్వశ్చన్ వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఏందని ప్రకటించాలని చెప్తే అధికారికంగా సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారికంగా లోక్సభలో ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది వాస్తవమే, కానీ దీని మీద మేము ఎటువంటి చర్యలు తీసుకోబోము అని ప్రకటించింది. ఈయన చావుడప్పు ఎడగొట్టాలి, నరేంద్ర మోడీకి, బీజేపీకి కొట్టాలి. వీడికి వచ్చి రాష్ట్రంలో చేస్తాన రేవంత్ రెడ్డికి కొడుతున్నాడు. ఇది క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇలాంటి వాదనలకు అటు కేంద్ర ప్రభుత్వాన్ని అనరు, వీడికొచ్చి ఈ బీసీ మేధావులు కూడా చెప్తున్నారు. అయితే మొన్న జరిగిన సభ కూడా క్లియర్గా ఆర్ఎస్ఎస్ ద్వారా నిర్మితమైన బీసీ మేధావుల గ్రూప్ మాత్రమే చేశారు. ఎందుకంటున్నంటే మల్లికార్జున ఖర్గే చెప్పాలి, రాహుల్ గాంధీ చెప్పాలి, కొప్పుల రాజు చెప్పాలి, మల్లపల్లి లక్ష్మయ్య చెప్పాలి, గంటా చక్రపాలి అన్నారు కదా. మరి సాక్షాత్తు పార్లమెంట్లో వద్దని చెప్పిన నరేంద్ర మోడీకి ఎందుకు అడుగుతలేను? స్పష్టంగా తెలుస్తుంది కదా. ఏ ఒక్క మేధావి కూడా అనలేదు. సరే మందకృష్ణ అన్నాడు, ఓకే పక్క పెడదాం ఆయన స్వార్థంగా అన్నాడు. వీళ్ళైనా మేధావితనంలో ఉన్న వాళ్ళు అనాలిగా. ఒక్కరు కూడా ఆ మీటింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, పాలన లేని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతుంది, పాలనలో ఉన్న బీజేపీకి మాత్రం అది కాదు. ఆయన పార్లమెంటు సాక్షిగా క్లియర్గా 2 సార్లు చెప్పిండు కదా. ఇది ఆర్టికల్ 341 అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. సరే ఈయన ఏదో తీర్పు వచ్చిందిగా చేస్తా అంటుంది కదా, అది కూడా ఇంపీరికల్ డేటా అన్నారు. ఇంపీరికల్ డేటాలో దెబ్బతిన్న నువ్వే అంటున్నావు కదా అని. అసలు నిజాయితీగా ఉద్యమకారుడు ఉంటే వాస్తవాలు బయటపెట్టి ఈ ఉద్యమం అంతా తప్పుడు ఉద్యమాలను నేలకు రాయాల్సిన సందర్భం ఇది. ఎక్కడ పోతున్నది ఇది? తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొంది నువ్వే దోచుక తింటున్నారు మాలలని చెప్పడం, దానికి వీళ్ళంతా స్వాగతించడం. అందుకు ఇవన్నీ కూడా కట్టడి కావాలంటే దీన్ని సమాజంలో ప్రతి వ్యక్తికి పోవాలంటే ఈ విధంగా రివార్డు ప్రకటించి ప్రజల ఆకర్షణ చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ తీసుకొచ్చడం. ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి
ఈ సమాచారం అంతా, ఈ దొబ్బితున్న సమాచారం అంతా అంటే నేనేమంటున్నానంటే వాస్తవానికి రిజర్వేషన్లు 15%. ఇప్పటిదాకా భారతదేశంలో 7 నుంచి 8% అమలైంది. అసలు పూర్తిగా అమలు కాలేని రిజర్వేషన్లో నువ్వు తిన్నావు నేను తిన్నావు అని మాట్లాడడం, దాంట్లో దొబ్బి తిన్నారు, దోచుక తిన్నారు, దళారులు, బ్లాక్ మెయిలర్, ఇవన్నీ ఏం లాంగ్వేజ్ ఇది? నేను అదే చెప్తున్నా, రిజర్వేషన్లు 15% ఇప్పటిదాకా అమలు కాలేదు. తర్వాత ఇప్పుడు జనాభా మనం 18 నుంచి 20% ఉన్నాం. ఎందుకు నువ్వు రిజర్వేషన్ జనాభా దామాషా ప్రకారం పెంచుకొని మనం పంచుకుందామని ఎందుకంటే కుట్రలో భాగమే, కుట్రలో భాగమే. మేము అదే మాల సంఘాలుగా మాదేదో పోతుందని కాదు, మొత్తం రిజర్వేషన్ పాలసీకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మా జనాభా దామాషా ప్రకారం ఫస్ట్ మీరు పెంచండి, తర్వాత మిగతాది. ఇప్పుడు చెవెళ్ళ డిక్లరేషన్లో క్లియర్గా పెట్టుకున్నారు, ఫస్ట్ పాయింట్ అదే, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతాము, తర్వాత వర్గీకరణ కూడా ఆలోచిస్తాము అన్నారు. మరి ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డిని? ఫస్ట్ పాయింట్ కదా. ఎందుకు మరి నేను రిజర్వేషన్ పెంచుతాను ఇంత ధైర్యంగా దేశంలోనే మొదటి రాష్ట్రం అవుతుండే కదా నువ్వు? నీ చేతిలో ఉన్న పని అది, ఎందుకంటే తమిళనాడులో చేసుకున్నారు. నీ చేతిలో ఉన్న పని నువ్వు రిజర్వేషన్ పెంచుతామని నువ్వు చెవుల డిక్లరేషన్లో పెట్టినావు, కానీ అది చేయకుండా సుప్రీంకోర్టు తీర్పులో నేను అమలు చేయడానికి ఎవరికి చెవుల పూలు పెడుతున్నావు? నీకు ఓట్లేసి గెలిపించింది మాలలు, కానీ బీజేపీకి ఓట్లేసిన మాదిగలకు మద్దతుగా నువ్వు చేస్తున్నావు. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా లేకుంటే ఆర్ఎస్ఎస్ చెప్పినట్లు ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నా? చెప్పాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి మీద ఉందని తెలియజేస్తున్నాం. ఇంకోటి వర్గీకరణ విషయంలో సో ప్రధానంగా కొంతమంది మాకు పర్సనల్గా చెప్పారు. సో ఏంటంటే ప్రధానంగా మాలలు వ్యతిరేకించడానికి ఈ గిది కూడా ఒక కారణమై ఉంటుంది అని చెప్పేసి. ఏంటంటే నార్త్ స్టేట్లలో చూసుకుంటే ఎక్కువ మాల సామాజిక వర్గం లేదు కాబట్టి, కేవలం ఇక్కడే ఉంది కాబట్టి, సో వాళ్ళందరూ ఎక్కడ మాదిగలందరూ ఒకటైపోతారు ఒకవేళ వర్గీకరణ జరుగుతాయి అని చెప్పేసి కొంచెం వరకు భయపడుతున్నారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఇది ఒకటి, రిజర్వేషన్ల వర్గీకరణది చాలా రాజ్యాంగ అంశం. దానికి సపరేట్ కమిషన్లు ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ కమిషన్. వాళ్ళ ద్వారా ఏం జరగాలన్నా ఆ కమిషన్ దృష్టిలో వాళ్ళే చేయాలి. ఈ ప్యారలల్ కమిషన్ పెట్టి వన్ మెన్ కమిషన్ పెడితే నడవదు. ఎందుకంటే రామచంద్రరాజు కమిషన్ చూసినాము, విశ్వమేర కమిషన్, రేపు ఈ వన్ మెన్ షమీమ్ అఖ్తర్ కూడా అదే జరుగుతుంది. అయితే వాళ్ళు అన్సైంటిఫిక్గా మాట్లాడతారు. ఇంకా వాళ్ళ వాదనలకు మేము చెప్పదలుచుకోలేదు. మేమేమంటున్నామంటే రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 341 ఏం చెప్తుంది, ఆర్టికల్ 338 నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, బాబాసాహెబ్ ఐడియాలజీ అసలు మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో మీ ద్వారా ఇప్పుడు చెప్పదలుచుకున్నాం. ఇదే సమస్య 1930లో బాబాసాహెబ్ ఉన్నప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో అప్పుడు ఇటే డిప్రెస్డ్ క్లాసులు పెట్టి అబ్నార్మల్ ఎస్సీ ఒక కమిటీ వేసారు. ఆ కమిటీలో ఈ కులాల అంతరాలు ఉన్నాయి, ఒక కులం ముందున్నది ఒక కులం వెనుకున్నది, దీనికి సమస్యకు పరిష్కరించాలని స్టార్ట్ కమిటీ అని ఒకటి వేసారు. ఆ స్టార్ట్ కమిటీ రిపోర్ట్లో బాబాసాహెబ్ కూడా ఒక సభ్యుడు. ఆ స్టార్ట్ కమిటీలో క్లియర్గా చెప్పిండు, అంటే ఈ షెడ్యూల్ కాస్ట్లో ఉన్న ఈ డిస్టర్బెన్స్ పోవాలంటే తప్పకుండా ఇంకా అందుకోలేని వాళ్ళను అందుకునే రీతిగా డెవలప్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకు ల్యాండ్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, స్పెషల్ స్కూల్స్ పెట్టాలి, తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు వాళ్ళకి ప్రిపేర్ చేసి ఆ స్థాయిలో పోయేటట్లు పోయే ఉద్దేశంలో ఆ విధంగా చేస్తే వీళ్ళతో ఈక్వల్ అవుతుంది తప్ప ఇవి తీసుకుంటే అది అవుతుంది తప్ప ఈ డిస్క్రిమినేషన్ పోవడానికి ఒకటి ప్రధానంగా ఏం చెప్పారంటే వర్గీకరణ, అంటే ఈ కులాల అంతరాలు పోవడానికి వర్గీకరణ సమస్యకు పరిష్కారం కాదు కాబట్టి ఇట్లాంటి ప్యాకేజీలు పెట్టేసి వీటిని ఈక్వల్గా చేయడానికి చూడాలనే ఉద్దేశం ఉన్నది. దాన్ని బట్టే మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మాదేదో పోతున్నాం. ఇంకోటి స్పష్టంగా రాజ్యాంగం ఏర్పడ్డ ముసాయిదా కమిటీ ఏర్పడ్డది, దానికి బాబాసాహెబ్ చైర్మన్. సెప్టెంబర్ 17, 1949లో ఈ ఆర్టికల్ 341 అప్పుడు ఆర్టికల్ 300 ఉండే, దీని మీద స్పష్టంగా దాని మీద చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఎందుకు రాష్ట్రాలకు పవర్ లేదు కేంద్రానికి ఉందో స్పష్టంగా చెప్పారు. నేనంతా మీ మేధావులకు సెప్టెంబర్ 17, 1949లో ఈ కాన్స్టిట్యూషన్ డిబేట్లలో ఒకసారి చదువుకోండి, దాంట్లో స్పష్టంగా చెప్పింది. మేము దానికని వ్యతిరేకిస్తున్నాం తప్ప అమలు కానీ రిజర్వేషన్లకు 1-2%లో నువ్వు నేను నాది పోరాటగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇది రిజర్వేషన్ నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా అందుకు వ్యతిరేకిస్తున్నాం. అందుకనే మేము అడిగినా కానీ వాళ్ళకు ఒక స్టాండ్ లేకుండా వాళ్ళు తప్పుడు వాదనను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు తప్ప దీన్ని తప్పకుండా బాబాసాహెబ్ చెప్పిన రాజ్యాంగం ఐడియాలజీని రాజ్యాంగం ప్రకారం మేము అడ్డుకుంటాము. తప్పకుండా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి రాబోయే 200 తరాలకు అందే విధంగా మా ప్రయత్నం ఉంటుంది, మా ఉద్యమం ఉంటుందని తెలియజేస్తున్నాం.
సో విన్నారు కదా, ప్రధానంగా చూసుకుంటే సో ప్రాపర్ ఎవిడెన్స్ అంటే ప్రాపర్ ఏదైతే ఉంటుందో అంటే రిజర్వేషన్ ఎవరు లబ్ధి పొందారు దశాబ్ద వారికి అంటే తెలంగాణ వచ్చిన 2014 నుంచి సో 2024 వరకు 10 ఏళ్ల కాలంలో ఎవరు ఎక్కువ తీసుకురని డాటా తీసుకురండి, డాటా తీసుకొచ్చి నిరూపిస్తే మాలలో ఎక్కువ దినారని నిరూపిస్తే సో మేము 30 లక్షల రివార్డ్ ఇస్తామని చెప్పేసి బత్తుల రామప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్ట్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.